ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బుధవారం తాళూరు మండల కేంద్రమైన తాళూరులో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 100 రోజుల కూటమి పాలనలో ప్రజలు ఎంత సంతృప్తిగా ఉన్నారు, ఏ పథకాలు మీకు అందుతున్నాయి, వ్యవసాయ పంటలు ఎలా ఉన్నాయి, తాళూరులో మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై ఇంటింటికి వెళ్లి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రజా అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా పలువురు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మితో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో వరుణు దేవుడు కూడా కరుణించాడని, ఈ ఏడాది వ్యవసాయంపై కూడా ఆశలు పెట్టుకున్నామని వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్, యువతకు స్ఫూర్తి ప్రదాత భవిష్యత్ ఆంధ్ర రాష్ట్ర దిక్సూచి అయిన గౌరవనీయులు విద్యా ఐటీ శాఖ మార్చులు నారా లోకేష్ బాబు సారథ్యంలో సంక్షోభం నుండి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛగా జీవించే హక్కు ఉందన్నారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా మన కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. ఏపీ అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరంగా ఇచ్చిన మాట ప్రకారం అమరావతి పునర్నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుకు జీవం పోయడం కేంద్ర ప్రభుత్వ సహకారంతో మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంగా ముందుకు వెళ్తుందన్నారు. మన జిల్లా మంత్రివర్యులు గౌరవనీయులు డొల్లా బాలవీరంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, గౌరవనీయులు పెద్దలు మన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి సహకారంతో దర్శి ప్రాంతాన్ని కూడా అభివృద్ధి ప్రాంతంగా మార్చడమే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు వంటి మౌలిక సదుపాయాలతో పాటు త్రాగునీటి వ్యవస్థలు మెరుగుపరిచేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. వలసలు నివారించే లక్ష్యంతో పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని, ఒక ప్రయత్నంలో భాగంగా ఇటీవల దర్శిలో జాబి మేళాను నిర్వహించి 587 మందికి ఉద్యోగాలు ఇప్పించగలిగామన్నారు. ఇది నిరంతరం కొనసాగుతుందన్నారు. అదే విధంగా మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించి ప్రజా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. దర్శిలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించి 5,000 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు అందించి మందులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. మెడికల్ క్యాంప్ కొనసాగింపులో భాగంగా ప్రతి నెల ఒక మండలంలో ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని ప్రకటించారు. తొలిసారి అక్టోబర్ నెలలోని 6వ తేదీన దొనకొండ మండలంలో మెగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజల బాగోగులు, విద్య, వైద్యం, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా నేను ముందుకు వెళ్తున్నానని, ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినా ఎదురొడ్డి ప్రజల కోసం పనిచేస్తానని మీ అందరికీ మాట ఇస్తున్నానని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు తాళూరు మండల ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, మండల టీడీపీ అధ్యక్షులు బొమ్మిరెడ్డి ఓబిల్ రెడ్డి మరియు ఎంపీడీఓ ఆఫీసు సిబ్బంది, అలాగే దర్శి నియోజకవర్గం తాళూరు మండలంలోని వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నాయకులందరికీ, పెద్దలకు, మహిళలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. 100 రోజుల్లోనే మీరు అందరూ చూస్తున్నారు మన పరిపాలన గాడిలో పెట్టే ఘనత మన ముఖ్యమంత్రి. ఎల్లవేళల రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసే వ్యక్తులు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ 100 రోజుల్లో 100కు పైగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఎవరన్నా 100 రోజుల్లో ప్రజల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళని కనుక్కోండి మన ప్రభుత్వం ఎట్లా ఉంది అని ఎవరన్నా ధైర్యం చేశారా ఇంతకు ముందు? అలాంటి ధైర్యం చేశారు మన ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే వారు ప్రజల్లోకి వెళ్ళమన్నారు. మీకు ఎలా ఉంది, ఎట్లా ఉంది ప్రభుత్వం? ప్రజలందరూ దీని మనిషి ప్రభుత్వంగా శభాష్ అనేలాగా వారు పనిచేస్తున్నారు.